సంగారెడ్డి పట్టణంలో గౌతమ్ రెడ్డి బలవంత్ రెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో కేరళ శ్రీ సాయి తాంత్రిక గురుస్వామి నిర్వహణలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన ఈ పూజ గౌతమ్ రెడ్డి స్వామిది, బలవంత్ రెడ్డి స్వామిది అత్యంత వైభవంగా జరిగింది. మొత్తం తంత్ర ప్రక్రియలోనే, ఇది మంత్రం కాదు, తంత్రం. చాలా 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 అద్భుతం. స్వామివారికి ఇష్టమైంది ఈ తంత్రం. పడి పూజ 18 జరిగిన అసలు పూజ ఇది. సో భక్తులు, స్వాములు వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారు. చాలా 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 బాగా అనిపించింది. స్వామి శరణం. సాయి తాంత్రిక మంత్రుల స్వామి గారి ఆధ్వర్యంలో 18 మహాపడి పూజలు చేసుకుంటున్నటువంటి నవీన్ గురుస్వామి, అన్నస్వామి, అలాగే మన గౌతమ్ రెడ్డి స్వామి, బలవంత్ రెడ్డి స్వామి వారికి దీవిస్తూ ఈరోజు స్వామివారి పూజ చేయడం జరిగింది. మన సాయి స్వామి వారు సాక్షాత్తు అయ్యప్ప స్వామిని ఇక్కడికి సంగారెడ్డికి తీసుకొచ్చినట్టుగా కేరళలో ఎలాగైతే చూస్తామో అలాగే అంత అంగరంగ వైభవంగా స్వామి మా రోమాలు నెక్కుపొడిచేట్లుగా స్వామి పూజ చేయడం జరిగింది. ఈ పూజ చేసిన సాయి స్వామి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌతమ్ రెడ్డి స్వామి, బలవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మా సాయి తాంత్రిక గురుస్వామి ఆధ్వర్యంలో 18వ పడి చేసుకోవడం చాలా అదృష్టం స్వామి. మా జన్మ ధన్యమైపోయింది. ఇలాంటి పూజ ఇంతవరకు చూడలేదు స్వామి. ఫస్ట్ టైం మా జన్మలో. మా సాయి స్వామి గారికి ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం స్వామి. మా గౌతమ్ రెడ్డి గారు, బలవంత్ రెడ్డి గారు కూడా ఎల్లవేళలా అయ్యప్ప ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాగే మా తాంత్రిక గురువును పిలిచి పూజ చేయాలని కోరుకుంటూ సెలవు.